న్యూస్ జయలలిత నెచ్చలి అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. రేపు ఉదయం తమిళనాడు సీఎంగా ఆమె ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడుకు మూడో మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న శశికళ ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తానని కూడా చెప్పారు. నిన్న పోయస్ గార్డెన్ లో జరిగిన అన్నా డీఎంకే శాసనసభాపక్ష సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అన్నా డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే చిన్నమ్మ సీఎం అయ్యేందుకు వీలుగా ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. తమిళనాట రాజకీయాలు క్షణక్షణానికి శరవేగంగా మారిపోతూ వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా శశికళ రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన పన్నీర్ సెల్వంకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. తమిళనాడులో రాజకీయ పరిణామాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దినకర్, చెప్పండి. నిన్నటి వరకు మనం చూసాం, ఎవరైతే జయలలితకు చాలా సన్నిహితంగా మెలిగారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా పక్కన పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు పన్నీర్ సెల్వం పరిస్థితి ఏమిటి? అలాగే డిప్యూటీ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఆ వార్తల్లో వాస్తవం ఎంత? సాధారణంగా అన్నా డీఎంకే పార్టీలో డిప్యూటీ సీఎం పోస్ట్ అన్నది దాదాపు ఆ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కానీ లేదు, అటు ఎంజీఆర్ ఉన్నప్పటి నుంచి, ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు సీఎంగా ఉన్న సమయంలో కూడా పార్టీకి ఒకరే సీఎంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. డిప్యూటీ సీఎంగా ఎప్పుడు కూడా అది అన్నా డీఎంకే కల్చర్లో లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈసారి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, 3 సార్లు పార్టీ కోసము, అలాగే జయలలిత కోసము, ఇప్పుడు శశికళ కోసం తన పదవికి రాజీనామా చేసినటువంటి పన్నీర్ సెల్వం ఏదైతే ఉన్నారో ఆయన్ని సంతృప్తి పరచడానికి ఏమైనా డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తారా అన్నది మాత్రం ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ. అయితే ఇది ఊహాగానాలకు మాత్రమే పరిమితమైంది. ఎలాంటి అధికారికమైనటువంటి ప్రకటనలతో కానీ, అలాగే ఎలాంటి పోయస్ గార్డెన్లో జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణాల్లో కూడా ఇలాంటివి ఏమీ లేవని కూడా మనకు అన్నటువంటి సమాచారం. ప్రస్తుతం నేను పోయస్ గార్డెన్ దగ్గర ఉన్నాను. ఏదైతే ముందర ఉన్నటువంటి నివాసం ఉందో ఇక్కడ ఉదయం నుంచి శశికళ అధికారులతో కూడా సమీక్షలు జరిపినటువంటి పరిస్థితి జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల ప్రాంతం వరకు కూడా ఎవరైతే తమిళనాడు చీఫ్ సెక్రటరీ గిరిజా వైద్యనాథన్ ఉన్నారో ఆవిడని పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. అలాగే డిప్యూటీ లోక్సభ స్పీకర్ తంబిదురై, అలాగే తమిళనాడుకు సంబంధించినటువంటి కీలకమైన నేతలు, మంత్రులు కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పన్నీర్ సెల్వంకి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తారన్నది మాత్రం ఇంకా అదొక చర్చ దశలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఆర్థిక మంత్రిగా చేసినటువంటి పన్నీర్ సెల్వము ఇప్పటికే ప్రభుత్వం కానీ, అలాగే అన్నా డీఎంకే పార్టీ కానీ కష్టాల్లో ఉన్న సమయంలో ఆయన ఆదుకున్నటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తిని దూరం పెడితే బాగుండదని ఆయనకు సంబంధించినటువంటి వర్గం కూడా ఓ రకమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం కూడా పన్నీర్ సెల్వంకి డిప్యూటీ సీఎంగా అన్న అంశం కూడా తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలు కేవలం పార్టీ కానీ, అటు ప్రభుత్వం కానీ తన చేతుల్లోనే, తన పట్టుల్లోనే నడవాలని శశికళ భావిస్తున్న సమయంలో ఒకవేళ డిప్యూటీ సీఎంగా పన్నీర్ సెల్వంకి ఇస్తే మళ్ళీ ఆయన తను ఏకమేకై కూర్చుంటాడనే భావంతో కూడా ఆలోచనలో కూడా ఉంది. అయితే పాలనలో పట్టున్నటువంటి పన్నీర్ సెల్వంకి మాత్రం ఇది ఇస్తే ఖచ్చితంగా కొద్దిగా ప్రజల్లో విశ్వసనీయత పెరిగే అవకాశం ఉంటుంది కనుక సో శశికళ తీసుకుపోయే నిర్ణయాలు ఎలా ఉంటాయన్న దానిపైన కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఒకవేళ క్యాబినెట్ షఫిల్ చేస్తే మళ్ళీ ఆయనకి ఇప్పటికే సీఎంగా రాజీనామా చేసినటువంటి పన్నీర్ సెల్వంకి ఆర్థిక మంత్రి పోస్ట్ ఇస్తుందా లేదా అన్నది కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సీఎంగా శశికళ పీఠం ఎక్కుతున్న నేపథ్యంలో పన్నీర్ సెల్వం చుట్టూనే రాజకీయాలు జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు అయితే శశికళకు సంబంధించినటువంటి బంధువర్గం కూడా కొద్దిమంది ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. శశికళకు మద్దతు ఇస్తున్నటువంటి ఎవరైతే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొద్దిమంది సీనియర్ నాయకులను కూడా, గతంలో జయలలిత దూరం పెట్టినటువంటి సీనియర్ నాయకులు కూడా వాళ్ళకి తీసుకొని వాళ్ళకు కూడా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. అయితే ఇదంతా గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ని బట్టి కూడా ఉందని చెప్పవచ్చు. గవర్నర్ ఇంకా చెన్నైకి చేరుకోలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది అని చెప్తున్నారు. ఈ రోజు సాయంకాలం ఒకవేళ ఆయన 6 నుంచి 9 గంటల మధ్యలో ఇక్కడికి చేరుకుంటే రేపు ఉదయం ప్రమాణ స్వీకారం ఉంటుంది. అయితే పాత క్యాబినెట్తోనే వెళ్తారా లేకపోతే కొత్త క్యాబినెట్తోనే వెళ్తారా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మరొక వైపు అయితే మంగళ బుధవారాలు అంటే రేపు ఎల్లుండి కూడా ఢిల్లీలోనే ఒకవేళ గవర్నర్ ఉండేటట్టయితే 9వ తారీఖు ఉదయం 9:30 ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంటుంది. మోస్ట్ ప్రాబ్లీ ఈ రోజు నైటే గవర్నర్ ఇక్కడ చేరుకుంటే మనం చూడొచ్చు కొద్దిమంది ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వెళ్తున్నటువంటి పరిస్థితి, పోయస్ గార్డెన్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గవర్నర్ రాకను బట్టి శశికళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే డేట్ అయితే ఫిక్స్ అవుతుందని కూడా మనకు తెలుసుకోవచ్చు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయన ఇక్కడ చేరుకుంటారని చెప్పి రాజ్భవన్ వర్గాల నుంచి వస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం. ఇక మరొక వైపు ఈ ఒక రాజకీయ సమీకరణాలు ఇలా జరుగుతుంటే మరికొద్ది గంటల్లో సీఎంగా పీఠం ఎక్కబోతున్నటువంటి జయలలిత, శశికళ ఏదైతే పీఠం ఎక్కబోతుందో తనకు ఉన్నటువంటి అవరోధాలన్నింటినీ, అడ్డంకులు కూడా కొద్దిగా పక్కకు తప్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే జయలలిత మృతికి సంబంధించి ఏవైతే ఆరోపణలు, కొన్ని అనుమానాలు వస్తున్నాయో వాటన్నిటినీ కూడా అటు శశికళ మాట్లాడిన నేపథ్యంలో అపోలో ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా
ఒక ప్రెస్ మీట్ పెట్టించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా శశికళకు సంబంధించినటువంటి ఒక వర్గం ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు అపోలో ఆసుపత్రికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అంతా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. జయలలితకు లండన్ నుంచి వచ్చి చికిత్స అందించినటువంటి డాక్టర్ రిచర్డ్ జాన్ బీలే కూడా ఇక్కడికి వచ్చి ఆ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారని మనకున్నటువంటి సమాచారం. సో ఓవరాల్గా శశికళ పీఠం ఎక్కబోతున్న నేపథ్యంలో ఏవైతే ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు పటాపంచలు చేయడానికి కూడా ఆవిడ వాయిస్ నుంచి కాకుండా అపోలో వాయిస్ నుంచి కూడా చెప్పించే ప్రయత్నం జరుగుతుంది. ఒకవైపు రాజకీయ సమీకరణాలు, మరోవైపు వ్యక్తిగతమైనటువంటి అంశాలు తన మీద వివాదాస్పదం కాకుండా ఉండడానికి అవన్నింటినీ తొలగించుకుంటూ తెరను క్లీన్ చేసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు. ఓవరాల్గా చూస్తే మరికొద్ది గంటలు, అంటే ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల్లోగా కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నాయి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే అక్రమాస్తుల కేసులో A2గా ఉన్నటువంటి శశికళ ఉందో దానికి సంబంధించి కూడా తుది తీర్పు జూన్లోగా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఢిల్లీ పెద్దల ఆడుతున్నటువంటి కొద్ది సిగ్నల్స్ మూలంగా కూడా అది ఈ వారంలోనే సుప్రీంకోర్టు నుంచి తుది తీర్పు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంకా మరొకసారి తమిళనాడు రాజకీయాలు మారుతాయి, ఒకవేళ సంక్షోభం ఏమైనా మొదలవుతుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే ఈ కొద్ది గంటలు మాత్రం తమిళనాడులో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం బేసిక్గా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ.